మెగాస్టార్ చిరంజీవి నట జీవితంలో అనేక ఘన విజయాలున్నాయి. అయితే నటుడిగా ఆయనకు మరపురాని చిత్రం అని చెప్పుకోదగ్గింది ఒక్కటి లేదని ఆ మధ్య ఆయన ముందే ఓ నటుడు అన్నాడు. చిరంజీవి నటుడిగా మరపురాని సినిమాగా సైరా నరసింహారెడ్డి నిలవాలని ఆ నటుడు ఆశించాడు. ఇక్కడే అందరూ తప్పులో కాలేస్తూ ఉంటారు. చిరంజీవి నట జీవితం ఆరంభంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లోనూ నటించారు. అవి విలన్ వేషాలు అనుకున్నా అది నటనే కదా. సరే, అభిమానులు వాటిని ఇష్టపడకపోవచ్చు, కానీ చిరంజీవిలోని అసలైన నటుణ్ణి జనం ముందు నిలిపిన తొలి చిత్రంగా పున్నమి నాగును చెప్పుకోవచ్చు. 1980 జూన్ 13న విడుదలైన పున్నమి నాగు చిత్రంలో చిరంజీవి విలక్షణమైన పాత్రలో నటించాడు. అప్పటిదాకా తెలుగు చిత్రసీమలో ఆ తరహా పాత్రను ఎవరూ పోషించలేదు. మనిషికి పాము లక్షణాలు వస్తే ఎలా అన్న అంశంతో పున్నమి నాగు రూపొందింది. ఈ చిత్రానికి 1973లో రూపొందించిన ఆంగ్ల చిత్రం ఇష్ సినిమాకి స్ఫూర్తిగా తీసుకున్నారు. దీని ఆధారంగా చేసుకుని మన భారతీయ విశ్వాసాలకు అనుగుణంగా దర్శకుడు రాజశేఖర్ కథను తయారు చేసుకున్నారు. ఈ రాజశేఖర్ అసలు పేరు సుబ్రహ్మణ్యం. రామ్ నారాయణ్ వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం పేరును రాజశేఖర్గా మార్చింది రజనీకాంత్. తమిళీయుడైన రాజశేఖర్ తన తొలి చిత్రంగా పాము కథతో కన్నడలో హున్ని మేయ రాత్రి అల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. లోకేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం కన్నడ నాట మంచి విజయం సాధించింది. దీనినే తెలుగులో ఏవిఎం సంస్థ అదే రాజశేఖర్ డైరెక్షన్లో పున్నమి నాగుగా నిర్మించింది. పాములు పట్టేవారికి పాముల చేతిలోనే చావుంటుందని నమ్మిన ఓ పాముల దాసరి తన కొడుకుకు నాగుపాముల చేతిలో చావకూడదని ఆశిస్తాడు. చిన్నప్పటి నుంచే అతనికి పాము విషం పోసి పెంచాడు. పెద్దయ్యాక కొడుకును పాము ఏమీ చెయ్యలేదని భావిస్తాడు. అయితే అదే నాగులకు శాపమవుతుంది. పున్నమి వస్తే చాలు పాములాగా బుసలు కొడుతుంటాడు. అమ్మాయిలను తన వశం చేసుకుని వారిని అనుభవిస్తాడు. అతను కూడిన అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. అలాగే తన ప్రేయసిని కూడా కోల్పోతాడు. చివరకు పాములాగా బతకాల్సి వస్తుందని భావిస్తాడు. ఆత్మహత్య చేసుకోవడంతో పున్నమి నాగు ముగుస్తుంది. ఈ కథకు పలు హంగులను అద్ది రంజింపచేశారు రాజశేఖర్. ఇందులో నరసింహరాజు, రతి ఓ జంటగా, చిరంజీవికి జోడీగా ఈనాటి మేటి నటి కీర్తి సురేష్ తల్లి మేనక నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఓ అసెట్ కాగా, వేటూరి సుందరరామూర్తి రాసిన పాటలు భలేగా అలరించాయి. ముఖ్యంగా పున్నమి రాత్రి అంటూ సాగే ఈ పాట అందరినీ మురిపించింది. ఇక డ్యూయెట్స్ అన్నీ కూడా నరసింహరాజు రతిపైన చిత్రీకరించారు. జయమాలిని ఐటెం సాంగ్ కూడా ఆకట్టుకుంది. 45 ఏళ్ల క్రితం పున్నమి నాగు చిత్రం మంచి విజయం సాధించింది. శతదినోత్సవం కూడా చూసింది. పున్నమి నాగు సినిమా చూసిన వారందరూ నటునిగా చిరంజీవికి మార్కులు వేశారు. తనలోని పాము లక్షణాలు పోవాలని అతను గన్నేరుకాయలు తింటూ ఉంటాడు. పాములాగా పొరలు వస్తే మందు పనిచేయదని శాస్త్రంలో ఉంటుంది. అతని ముఖం పైన పొరలు వచ్చాయని తెలిసి అద్దంలో చూసుకుని ఏడ్చే సీన్ చిరంజీవి నటన జనాన్ని కట్టిపడేసింది. నిజం చెప్పాలంటే ఈ విలక్షణమైన పాత్ర తరువాతే చిరంజీవిలోని నటుడికి మంచి అవకాశాలు లభించాయని చెప్పొచ్చు. తర్వాతి రోజుల్లో ఆయన మాస్ హీరోగా మసాలా సినిమాల్లో నటించడం వల్లే మళ్ళీ స్వయం కృషి, ఆపద్బాంధవుడు దాకా చిరంజీవిలోని అసలైన నటుణ్ణి ఎవరూ ఉపయోగించుకోలేకపోయారని చెప్పొచ్చు. చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత పున్నమి నాగు నిర్మించిన ఏవిఎం సంస్థ ఆయనతో నాగు అనే సినిమాను నిర్మించింది. ఈ చిత్రానికి షమ్మీ కపూర్, తిస్రీ మంజిల్ స్ఫూర్తి. అయితే పున్నమి నాగు స్థాయిలో నాగు అలరించలేకపోయింది. ఏది ఏమైనా చిరంజీవి నట జీవితంలో పున్నమి నాగు ఓ మరపురాని చిత్రం. ఇక దర్శకుడు రాజశేఖర్ తర్వాత పున్నమి నాగు కథతోనే హిందీలో జీనేకి అర్జు
ఈ పేరుతో సినిమా రూపొందించారు. ఇందులో చిరంజీవి పాత్రను మిథున్ చక్రవర్తి పోషించారు. ఆ పైన రాజశేఖర్ దాదాపు 20 తమిళ చిత్రాలు రూపొందించారు. ఆయన దర్శకత్వంలో మళ్లీ 1989లో బామ్మ మాట బంగారు బాట అనే తెలుగు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కూడా ఏవిఎన్ సంస్థ నిర్మించడం విశేషం.